మీరందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా, అక్క గార్డెన్ టూర్ అసలు చెయ్యి, మీ గార్డెన్ బాగుంటది అని. అంటే నేను ఎప్పుడన్నా తమ్ముడు ఇక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు, అమ్మ వీడియోస్ లో కనిపించినప్పుడు చాలా మటుకు అడుగుతా ఉంటారు గార్డెన్ టూర్ చేయమని. నేను కూడా అసలు చేయలేదు ఇంతవరకు మన ఛానల్లో. అంటే అప్పుడెప్పుడో యూట్యూబ్ పెట్టిన కొత్తల్లో, అంటే 2 years 3 years 2 years మన ఛానల్ పెట్టే 3 years కాలే కానీ 2 years బ్యాక్ పెట్టినప్పుడు ఇట్లా అప్పుడు పెట్టినా, అప్పుడు కూడా పెద్దగా ఏం లేవు. ఇంకా అప్పటికిప్పటికి చాలా మార్పు కదా. అసలు మన వాళ్ళతోని చూపిద్దాం అసలు గార్డెన్ టూర్, ఇంతగానో అడుగుతున్నారు కదా, చూపిస్తూ కొన్ని ఇన్ఫర్మేషన్. అంటే నేను చెట్లు పెంచుతూ ఇంట్లో పెంచుకునేటప్పుడు అసలు కొన్ని జాగ్రత్తలు, నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదు అని కొన్ని చెప్తా. ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్ మా ఇంట్లో గార్డెన్ లో నాకు నచ్చింది ఇదే. ఇప్పుడు మీరు చూసిరా ఈ సెటప్ అన్నమాట. కింద వచ్చేసి నేను ప్లాస్టిక్ గ్రాస్ వేసిన అండి, ఇదంతా ప్లాస్టిక్ గ్రాస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే బుద్ధుడు ఉంటాడు, బుద్ధ. అటు ఇటు ఈ కొబ్బరి చెట్లు లాగుంటాయి ఇవి చెట్లు. అండ్ ఇది వుడ్ది, ఇదంతా మన ఉయ్యాలని వేస్తారు కదా వాళ్ళతో. అయితే ఈ కింద గ్రాస్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నానో ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానో గుర్తులేదు కానీ 4 years బ్యాక్. చాలా మంచిగా ఉంది. మనకి సైజెస్ ద్వారా వస్తుంది ఇది. మనము మంచిగా మనం టేప్ తో కొలుచుకొని ఆ సైజు మనము ఆర్డర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపించే ఈ లింక్స్ అన్ని కూడా ఉంటే నేను మన డిస్క్రిప్షన్ లో లింకులు ప్రొవైడ్ చేస్తా, చూడండి. ఇదేంటంటే మనం బాల్కనీస్ లో వేసుకోవచ్చు, టెర్రస్ పైన వేసుకోవచ్చు, చాలా బాగుంటది. ఈ గ్రాస్ వేసినాక అసలు ఎంత లుక్ వచ్చిందో. అంటే ఇండ్లలో మనము ఒరిజినల్ గ్రాస్ పెట్టుకోలేం కదా, కానీ ఆ లుక్ రావడం కోసం ఇది వేసుకుంటే వాషబుల్. కాకపోతే దీంతో ఉన్నది ఏంటంటే ఉతకలేక సావాలి. అంటే వాషింగ్ మిషన్ లో అవి అట్లా వేయలేం, మామూలుగా సాపు ఉతికినట్టుగా పెట్టి సర్ఫేస్ ఉతకాలి. ఇదనమాట. ఇంక ఈ కుర్చీలు వచ్చేసి ఉయ్యాల లేచ దగ్గర రోడ్ సైడ్ తీసుకున్నా. అండ్ ఈ బుద్ధన్ వచ్చేసి ఉప్పల్ దగ్గర రోడ్ మీద దొరుకుతుండే, ఇది సపరేట్, ఈ కింద సపరేట్, అది తీసుకున్నా అనమాట. ఇవన్నీ తీసుకొని కూడా 4-5 years అవుతుంది. అప్పుడు తీసుకున్నా, ఇప్పటి వరకు చెక్కు చదవలే. మాకు ఇక్కడ వర్షం అదంతా పడుతుంది, వెలుతురు వస్తుంది. సో అయినా సరే ఈ వుడ్ది కూడా ఏం పాడగాలి. అండ్ ఇది చూసిరా, ఇది వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్, అంజితాస్ వరల్డ్ అని ఉంటుంది చూడండి, బోన్సాయి మొక్క. ఇదేంటంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫస్ట్ టైం, మనది 1 lakh సబ్స్క్రైబర్సే కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్నా, మోటివేట్ అంటే కంగ్రాచులేషన్స్ అప్రిషియేట్ చేస్తూ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సాయి, తమ్ముడు నాకు, వాడు తమ్ముడు లాగా మంచిగా మాట్లాడతాడు, వాడు తీసుకొచ్చి ఇచ్చినాడు అనమాట బోన్సాయి మొక్క. ఇది ఇచ్చి కూడా 2 years అయిపోయింది. 2 years అప్పుడు గిత్తుండే, అది నేను షార్ట్ పెట్టినా మన ఛానల్లో. ఇప్పటికి కొంచెం పెద్దగా అయింది. నిజానికి దీన్ని ఇంకా మంచిగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు. ఈ పాట్ కూడా వాడిచ్చిందే, సాయి కుమార్ పేరు. అయితే నేను ఇది గుర్తుగా అట్లనే ఉండాలని మార్చలే, ఆ తొట్టి మార్చలే, ఇంకా చెట్టు అట్లనే ఉందన్నమాట. ఇంక ఇట్లా అని వస్తే ఇక్కడ నేను మనీ ప్లాంట్ పెట్టినా, ఇక్కడ వచ్చేసి స్నేక్ ప్లాంట్ పెట్టినా. ఇవన్నీ మేము ముందు ఈ ఇంటికి వచ్చే కంటే ముందు కుకట్పల్లిలో ఉంటుండే. అక్కడ ఎన్ని చెట్లు పెట్టినో నేను, ఎంత డబ్బు అసలు ఇంట్లో మా కోసం మేము, అంటే చెప్పాలంటే 1000 1 లక్ష కూడా అయి ఉంటది. అంటే అన్ని బాగా పెట్టినట్టు చెప్పినావు కాక, ఎన్ని డబ్బులు పెట్టినా కోట్లు పెట్టినా అన్నట్టు చెప్పినావు. అంటే 1000 చెప్పాలంటే లక్షలు రా, లక్షలు కాదు, లక్ష పెట్టుంటా. చెట్లకి ఎవడన్నా 1,00,000 అంటే ఇప్పుడు ఈ ఇంట్లో 1,00,000 పెట్టచ్చు. ఎందుకంటే నేను ఎర్రమట్టి ఇవన్నీ లారీలు తీసుకొచ్చి పోయడము అది వేరు. కానీ మామూలుగా నర్సరీలోకి పెట్టిన చెట్లురా, 1 week ఒకసారి మేము చెట్లు పెడుతుండే. మేమున్న అపార్ట్మెంట్ లో వెంటిలేషన్ 0, ట్యూబ్ లైట్ లేని అసలు ఆ ఇల్లే కాదు, మొత్తం చీకటి ఉంటుండే. అందులో నాకు చెట్ల పిచ్చితోని తెచ్చి పెడుతుండే. 1 week లో మొత్తం చచ్చిపోతుండే, మళ్ళా తెస్తుండే. అది 1-2 చెట్లు కూడా కాదు, మొత్తం 30-40 చెట్లు. అంటే గార్డెన్ లో, బయట, ఇంటి లోపల కూడా పెడుతుండే నేను, ఇంటి లోపల కూడా. సో వాటిలో మిలిగిన చెట్టు అంటే ఈ స్నేక్ ప్లాంట్ ఒక్కటి మిలిగింది. స్నేక్ ప్లాంట్ అంటారు, ఇది ఉంటే స్నేక్స్ రావా? స్నేక్స్ గురించి అని కాదు, స్నేక్ లాగా కనిపిస్తుంది కాబట్టి అది, కాకపోతే నార్మల్ గా ఆక్సిజన్ ప్లాంట్. ఆక్సిజన్ ప్లాంట్ చాలా మంచిది. ఇంకోటి చీకట్లో కూడా బతుకుతుంది. ఈ చెట్టు మాత్రం ఈజీ మెయింటెనెన్స్ అండి, ఎండ లేకుండా, అసలే ఎండ రాదు. ట్యూబ్ లైట్లతో వెలిగే ఇంట్లో అయినా సరే ఈ చెట్టు మనీ ప్లాంట్ బతుకుతుంది. నాకు అక్కడి నుంచి వచ్చింది అయితే ఇవే తులసమ్మ. ఇంక ఇక్కడ వచ్చే వరకు ఇది చూసిరా, ఇది నేను అక్కడ కిచెన్ లో పెట్టుకున్నా అండి. ఫ్యామిలీ వేర్ లైఫ్ బిగిన్స్.
అండ్ లవ్ నెవర్ ఎండ్స్. లైఫ్ బిగిన్స్ అండ్ లవ్ నెవర్ ఎండ్స్. ఇది నేను ఇష్టంతో Sticker కూడా కొనుక్కున్న ఒక పోయింది. కొటేషన్. ఇంకొన్ని రోజులు అయితే ఇది అట్ట మిగిలేదు, దీనిపైన రాసుకుంటుండే మా అక్క అదే డైలీ వాటర్ ఎప్పుడు పోసుకోవాలి. అయితే అట్లా ఎండకి వానకి వడి ఇట్లా అయిపోయింది. ఇంక ఇక్కడ చిన్న చిన్న తొట్లు ఉన్నాయి, అన్నిట్లో ఇట్లా తీగ చెట్లు ఇట్లా పెట్టిన. ఇవి ఏంటంటే నేను ఈ తొట్లన్నీ మా ఇంటికి దగ్గరలోనే ఒక తొట్ల షాప్ ఉంటుంది, అక్కడే తీసుకున్నాను లోకల్గా. నా వెనకాల విషయం ఇవైతే కొబ్బరి చెట్లు లాంటివి, అంటే ఇవి కూడా ఆక్సిజన్ ప్లాంట్లే, ఇండోర్ ప్లాంట్స్ ఇవి. నేను తీసుకున్నప్పుడు ఇంత ఉండే 4 years బ్యాక్, చిన్న తొట్లోనే ఇప్పుడు వరకు ఇంత అయినాయి అనమాట. ఇంక ఇక్కడ పైన చూసిరా, పైన ఈ మధ్యనే పందిరి వేపించింది నేను. ఇది ఇది అసలు షాంబ్లియర్. అది నా పెళ్లికి ముందుగా నుంచి మా ఆయన, అంటే మేము అందరము, మా ఆయన, నేను, మా ఫ్యామిలీ, మేము ఫస్ట్ టైం శ్రీశైలం పోయినప్పుడు అక్కడ మా వారు తీసుకున్నారు ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది. మేము ఎన్ని మారినా ఇది మాత్రం నేను తీయలేదు. అక్కడ అపార్ట్మెంట్ చాలా బాగుంటుండే, తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల తీసిన. అది కూడా నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అది కూడా, ఎందుకంటే చాలా ఉంది చెప్పేది, ఇందులో అయితే కాదులే. కానీ అట్లా ఇది ఒక మెమరీ అనమాట. దీనికి ఒక 10 years 15 years ఉండదు, చాలా ఏజ్ 10-15 ఏమి ఉండదు కానీ ఒక 10 ఉండదు. నేను ఇంటర్లో అంటే 15 ఏమి ఉండదులే, కానీ ఒక 12-13 years ఉంటుంది. 10th నేను అప్పుడప్పుడే 10th అయిపోయి ఇంటర్లో అప్పుడప్పుడు జాయిన్ అయ్యాను. 12-13 ఉండొచ్చు. అయితే ఇందులో చూసిరా పిచ్చుకు గూడు పెట్టింది బయట పెట్టే వరకు. మా ఇంట్లో పిచ్చుకు గూడులు ఎన్ని ఉన్నాయి అంటే మీకు ఇప్పుడు చూపిస్తా ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఈ పందిరేమో రీసెంట్గా వేయించిన. ఇది కూడా నల్లేరు, ఈ చెట్టు అంతా నల్లేరు. ఇది చాలా మంచిది, ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని పచ్చడి చేసుకొని తింటారు, దృష్టిలకు కానీ అన్నిటికీ ఇది మంచిది. అయితే ఇది బయట వైపు భూమిలో పెట్టుంటా అనమాట. దాన్ని ఇట్లా ఎండకి ఇట్లా అల్లించిన. అక్కడ చూపి ఆడొక గూడు ఉంది చూసిరా, అక్కడొక గూడు. ఇంటి నిండా కెమెరాలతో ఉంటుంది మా ఇల్లు మొత్తం. ఎక్కడ ఏ మూల కూడా ఇట్లా ఒక ఎంట్రుక కూడా మాకు తెలియకుండా రాదన్నంత విధంగా కెమెరాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ చెట్టు పెట్టా అండి. ఇవైతే నేను కొన్న మనీ ప్లాంట్లే. అయితే ఇందులో మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఇక్కడ చూసిరా గూడు. ఇప్పుడు లేదు ల్యాండ్లో పిట్ట, అందుకే అంత చేయి పెట్టి మరీ చూపిస్తున్నా, ఎగిరిపోయింది. ఇందులో కూడా పిట్టు ఉంటుంది. ఇంక ఇక్కడ చూసిరా మా పిల్లలు చేసిన అద్భుతమైన కళాఖండాలు. ఇక్కడ ఆడి మొత్తం అట్లా పెంట చేసేసిర్రు. మేము కూడా ఏంటంటే ఇల్లు రెనోవేషన్ థాట్లో ఉన్నాము, కానీ చేపించేద్దాం అప్పటి వరకు ఆడుకొని అన్నట్టు వదిలేసినాం అనమాట. ఎట్ ది సేమ్ టైం కింద గ్రాస్ చూపి అది పెంట చేసేటప్పుడు కింద పెంట చేసేది, కానీ దానికి ఏం ప్రాబ్లం లేదు, మనం ఉతికేస్తే మొత్తం పోతుంది. ఈ గ్రాస్ అయితే మంచి మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట చేపించుకునే వాళ్ళకి. ఇంక ఇట్లా అని వస్తే ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి, చూపిస్తారండి. అటే వెళ్తావా? ఇక్కడ చూసిరా ఇది మామిడి చెట్టు అండి. మాది 200 గజాల ఇల్లు, ఎకరంలో పెట్టాల్సిన చెట్లు పెట్టిన, అంటే అన్ని ఉంటాయి చెట్లు. అయితే దగ్గరగా నేను చేసిన పొరపాటు అదే, మీరు మాత్రం చేయకండి. ఇప్పుడు ఇదే లైన్లో ఎంత పెద్ద మానయ్యే చెట్లు ఉన్నాయంటే నేను చూపిస్తా. ఈ చెట్టు ఎంత గుబురు ఉన్నాయంటే అండి, చాలా పెద్దగా ఉండే, చాలా పెద్దగా ఉండే. ఒకరోజు దాన్ని కట్టిద్దామని చెప్పేసి గాలివాన వచ్చిండే. గాలివాన టైంలో ఆ మధ్యలో వచ్చింది చూడండి, ఒక 4-5 months బ్యాక్ ఫుల్ గాలివానలు వచ్చినాయి హైదరాబాద్లో. ఆ టైంలో ఇరిగిపోయింది చెట్టు, మొత్తం మొదలుకే ఇరిగిపోయింది. ఆ తర్వాత పెరిగింది ఇంత. అయితే మేము ఈ చెట్లు పెట్టి 4 years అవుతుంది. 4 yearsలో ఒక్కొక్క చెట్టు ఎంత మానైందంటే దానికి మెయింటెనెన్స్ అట్లా అనమాట. కింద చూసిరా డ్రిప్ కూడా ఉంటుంది దానికి. ఈ చెట్లకు మళ్ళీ మేము డ్రిప్పులు పెట్టించినాము. ఈ వాటర్ ఆపిల్ చూడు ఎంత లావ్ అయిపోయిందో. ఈ వాటర్ ఆపిల్ చూసిరా, వాటర్ ఆపిల్ అయితే ఫుల్ ఖాతా అండి. పైన ఉంటది, మన బిల్డింగ్ కూడా దాటిపోయింది, పైన బిల్డింగ్ కూడా దాటి వెళ్ళిపోయి ఉంటది, అంత పెద్ద చెట్టు. అయితే 4 years అయినా కూడా చెట్లు మాత్రం మా మమ్మీ వాళ్ళ చెట్ల కంటే, అంటే మన ల్యాండ్లో చెట్ల కంటే కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ నేను బాగా మెయింటెనెన్స్ అంటే యూరియా, మనకి చెట్లు బాగా పెరగాలంటే అండి బయట చెట్లు, నేను అన్ని ఇండోర్ ప్లాంట్స్ కాదు, బయట మాన్ చెట్లకి మన ఇట్లనే ఇండిపెండెంట్ హౌస్ ఉంది చేయాలనుకునేటోళ్ళకి యూరియా వేయచ్చు, కానీ ఆర్గానిక్గా అవి వేయద్దు. ఇప్పుడు అమ్మ వాళ్ళు ల్యాండ్లో మాత్రం అవి ఏమి వెయ్యరు. సో దానివల్ల ఏంటంటే 5 కాక అవి 8 ఏళ్ళ చెట్లు, ఇవి పిల్ల చెట్లు గింతుంటది. 4 ఏళ్ళ చెట్లు 8 ఏళ్ళేనా?
ఇవి 4 ఏళ్ల చెట్లు అవి 4 ఏళ్ళు మనవి 4 ఏళ్ళ ఆహా అవి 4 ఏళ్ళు అయినా అవి చూసిరుగా ఎట్లున్నాయో ఇవి 4 ఏళ్ళకి ఇంత ఉన్నాయి ఇంత లేవు వీటి వయసే 4 ఏళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళు కూడా ఉండవు చాలా చిన్నవి అవి ఎక్కువరా 4 ఏళ్ళ ఎక్కువ అవి అంటే అవి అంట్లు అక్క వాటి ఏజ్ మనకు తెలియదు ఇంకా ఎందుకంటే అవి అంట్లు చేసినవి పెద్ద 20 సంవత్సరాల చెట్లు అంట్లు చేస్తారు ఇప్పుడు వాటి ఏజ్ ఎంత అని చెప్తాను అవును ఇప్పుడు దీన్ని దీనికి తెంపి అంటు కడతాం అవునవును ఏమైతుంది కదా అంతే చెప్పలేము ఇవైతే సీడ్ నుంచి వచ్చిన చిన్న మొక్కలండి మామిడి చెట్టు అయితే ఇంతే ఉండదు తెలుసా ఇంతే చాలా చిన్నది ఒక తలకాయ వచ్చింది అంతే పైన ఇట్లుంటది కదా అట్లా ఇక్కడ చూసిరా ఇదైతే సపోటా కూడా ఫుల్ పెద్దగా అసలు మీరు చూస్తే ఫీట్ ఉంటుందారా పప్పు ఇది ఏది చెట్టుకి ఫీట్ అని ఉందా ఎక్కువనే ఉంది ఎక్కువ ఉందా 3 ఫీట్లు ఉంది 3-4 ఫీట్లు కానీ అంతనా మన వాడ ల్యాండ్ లో ఒక్కొక్క చెట్టుకి 15 ఫీట్లు డిస్టెన్స్ ఇవే మాన్ చెట్లు ఆడ 15 ఫీట్లకు పెడితే నేనేమిరా అంటే 3 ఫీట్లకి మళ్ళీ ఇదే కాదు ముందు ఇందులో గ్రాస్ ఉండే ఆ గ్రాస్ కూడా తర్వాత పాములు వస్తున్నాయని మొత్తము చాలా డేంజర్ గా పెరిగిపోతుంది పెరిగితే ఇక్కడ కటింగ్ చేపించడానికి కూడా రావట్లేదు ఒక మనిషి దూరి అందుకని చెప్పి మొత్తం గ్రాస్ ని తీపిచ్చేసినాం అయితే మేము పెట్టుకునేటప్పుడు గ్రాస్ కూడా అండి 6,000-7,000 ఖర్చు వచ్చింది కేవలం బయట వరకు ఒరిజినల్ గ్రాస్ అన్నమాట దాన్ని పెట్టించిన 2 years కి తీసేసినాం అనమాట ఇంక మొత్తం ఎందుకంటే అది కొంచెం చిదారం ఎక్కువ అవుతుంది ఎలుకలు వస్తున్నాయి గుంతలు దవ్వి పెట్టుకుంటున్నాయి అంటే గడ్డి పెరిగిపోయే వరకు తెలవట్లేదు దాంట్లో ఏం క్లారిటీ తీపిచ్చేసిన ఈ చెట్లే కాక ఈ పెద్ద పెద్ద చెట్టు మిడిల్ లో ఒక్కొక్క మందార చెట్టు ఉంటుండే సపోటా చెట్టుకి వాటర్ యాపిల్ కి మిడిల్ లో మందారం మళ్ళీ ఇటు ఆ పారిజాతంకి మందారం అటు నిమ్మ చెట్టుకి మందారం అట్లా మందార మొక్కలు ఉండే చాలా రకాల మందార మొక్కలు అవి కూడా తీసేసినాం కాలక్రమేణా ఎందుకంటే ఈ చెట్టు నీడ దాని మీద పడి అది అసలు ఎదగకుండా అయిపోయింది అండ్ వీటికి స్పేస్ కూడా ఇది అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి అవి కూడా తీసేసినాం ఇంకోటి చూసిరా ఇక్కడ మేము పారిజాతం చెట్టు పెట్టినాం పారిజాతం చెట్టు ఎప్పుడు కానీ మళ్ళీ ఇదంతా 3 years 4 years కూడా కాదు మేము ఇంటికి వచ్చి 4 years అవుతుందండి మేము వచ్చిన ఒక 4-5 months తర్వాత మేము చెట్లను పెట్టించింది అయితే మేము పెట్టలేదు ఒక గార్డెన్ అతనికి అంటే ఒక నర్సరీ అతనికి మొత్తం గుండు గుర్తిచ్చేసి ఆయన్నే మేము ఒక లారీ అండ్ ఒక ట్రాక్టర్ అంత మట్టి ఎర్రమట్టి కొని అసలు అప్పట్లో తెలుసా ఒక లారీకి 20,000 ఎర్రమట్టికి అయింది మాకు 20,000 మళ్ళీ అది కాక మళ్ళా ఇది ఏది ట్రాక్టర్కి తీరా చూస్తే ఫస్ట్ మేము పోపించింది ట్రాక్టర్ సరిపోతుంది అనుకున్నాం ఇక్కడ చూస్తే ఎంత ఉంది ట్రాక్టర్ సరిపోతుంది అనుకున్నాం ట్రాక్టర్కి 11,000 తీసుకుండు మళ్ళా సాలలే అసలు అది పావు భాగం కూడా రాలే అంటే ఫ్రంట్ సైడ్ కూడా రాలే అనమాట అంటే సైడ్ వైపు మనది 2 side రోడ్ ఉంటుంది ఫ్రంట్ వైపే రాలే ఆ ట్రాక్టర్ మట్టి ఇంకా తర్వాత లారీడు తక్కువ పడుతుంది ఏమైనా అవునా లారీడు తక్కువ పడుతుందని అందులో తెప్పిస్తే 20,000 పెట్టి తెప్పిస్తే సగం లారీడు పట్టింది సగం మొత్తం మిలిగింది సంచులేసి పెట్టి అది కూడా ఒక పెద్ద వేస్ట్ అయింది అసలు అయినా ఎర్రమట్టి కొనడం ఏందో నాకు అర్థమే కాలేదు ఆ టైంలో ఇంకా మేము చెట్లు మంచిగా ఉంటాయని కొన్నాం ఇంకా మొత్తం చెట్ల అతనికి ఇచ్చేసాం అనమాట ఆయన్నే చెట్లు తీసుకొచ్చి నాటి మళ్ళా ఒక 6 months దాకా మెయింటెనెన్స్ అనమాట అంటే ఈ లోపు ఏదైనా చెట్టు చచ్చిపోతే కూడా ఆయన చూసుకుంటా అన్నట్టు అప్పుడు దాటికి కూడా బాగానే అయింది మొత్తం గ్రాస్కి దాని అంతటికి కలిపి ఒక 20,000-30,000 అయినట్టుంది ఆ టైంలో చాలా ఎక్కువ తీసుకున్నాడు మాకు తెలియలే మేము అప్పటి వరకు చెట్లు మేమే పెట్టుకుంటుండే ఫస్ట్ టైం చెట్లని బయట నుంచి తెప్పియడం అయింది కదా మేము కూడా ఆ టైంలో ఎక్కువైందేమో అనిపించింది ఇప్పుడు ల్యాండ్లో పనులు అవుతుంటే అర్థమవుతుంది చాలా ఎక్కువ పెట్టేసినామని అయితే ఇక్కడ పారిజాతము మామూలుగా అయితే ఇండ్ల పక్కన మీరు పెంచుకోవాలంటే పారిజాతం వద్దు ఎందుకంటే అది పెద్ద మాను చెట్టు ఎంత మీరన్నా ఇప్పుడన్నా ఒకటే పారిజాతం 2 ఉండరు ఆ పారిజాతాలు 2 అది ఇదే వంట చేసి నీళ్ళు పోయాం అదే అది ఈ చెట్టే ఏంది వేప చెట్టు లాగా ఇవన్నీ పెద్ద వృక్షాలు పారిజాతము వేప చెట్టు రాగి చెట్టు ఇవన్నీ పెద్దగా అయితే 2 ఉండే అండి నాకు కూడా తెలియలేదు ఆ టైంలో ఎక్కువ పెట్టేసినాం అనమాట ఇప్పుడు మన ఇక్కడ మొత్తం 3 మామిడి చెట్లు సపోటా నిమ్మ నెక్స్ట్ వాటర్ యాపిల్ కొబ్బరి చెట్లు 2 అరటి చెట్లు ఉండే
నెక్స్ట్ పారిజాతం చెట్లు 2, ఇట్లా ఒక్కటేంది అన్నన్ని పెట్టినుండే. రాను ఒకదానికొకటి ఏది అడ్డం వచ్చి ఏది ఎదుగుదల తగ్గిపోయింది. జామ చెట్లు కూడా 2 ఉండే, అయితే చచ్చిపోయినాయి. అది కూడా స్టోరీ చెప్తా. అట్లా చాలా ఉండే. ఒక చెట్టు ఎదుగుంది ఫాస్ట్ గా, ఇంకొక చెట్టుని తినేసింది, అట్లా అయిపోయింది. అందుకే సైడ్ కి ఎప్పుడు కానీ పెద్ద మానులు పెట్టుకుంటే 1-2 పెట్టుకోండి. మినిమం 5 feet అయితే గ్యాప్ ఉంచండి, 5-6 feet, మరి 15 feet ఇవ్వకపోయినా 5-6 feet. ఇక్కడ చూసిరా నిమ్మ చెట్టు, ఇది లోకల్ నిమ్మ అనమాట. ఇదిగోండి నిమ్మకాయ కాసింది చూడు ఈడ. ఇది ఎల్లో రాదు, గ్రీనే ఉంటదిరా, మన లోకల్ లాగా, అంటే మనది అంటారుగా అట్లా. ఇది నిమ్మ చెట్టు, దాని పక్కనే ఆనుకొని చూసిరా మామిడి చెట్టు. అయితే ఈ మామిడి చెట్లకి లాస్ట్ ఇయర్ నుంచే కాపు రావడం మొదలైందండి. మాది లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ కాపు వచ్చింది, కానీ ఒక్క కాయ కూడా మేము తిన్నాం. లాస్ట్ ఇయర్ అయితే జర కాపాడుకొని తిన్నాం అనుకోండి. ఈసారి అయితే అసలు తినుడే లేదు. ఎందుకంటే చేసిన పొరపాటు చెప్తున్నా కదా, రోడ్ సైడ్ పెట్టేసి అందరు తెంచుకోవడం అనమాట. సాకేది మనం అయినప్పటికీ ఒక్క పండు మన చేతికి రాదు. సో అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. అందుకే ఈసారి ఏమనుకుంటున్నామంటే ఇల్లు రెనోవేషన్ టైంలో స్లాబ్ ఏరియా తగ్గించేసి చెట్టు లోపలే పెట్టుకుందాం మామిడి చెట్టు అన్నట్టు ఆలోచన చేస్తున్నాం. అట్లా చూస్తున్నాం అనమాట. మీరు కూడా ఒకవేళ పెట్టుకోవాలన్నా మీ సేఫ్టీ వరకు, అంటే మీరు చూసుకోగలిగే వరకు పెట్టుకోండి. ఇప్పుడు మేము చూడండి 3 మామిడి చెట్లు పెట్టినాం. ఎంట్రన్స్ లో ఒక మామిడి చెట్టు, సైడ్కి 2 మామిడి చెట్లు పెట్టినాం. ఈ సైడ్కి ఉండేవి అసలు మేము చాలా తక్కువ చూడడం. ఎంట్రన్స్ అంటే అక్కడక్కడ పిల్లలు ఆడుతుంటారు కనిపిస్తుంటది, కానీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే చూసిరా కొబ్బరి చెట్టు. ఇది అసలు చూస్తే మీరు షాక్ అవుతారు. 3 years చెట్టు, 3 years ఇట్లయితే అసలు ఇంకా వీటికి టెన్షన్ ఉండదు. అది చూడు మళ్ళీ ఎన్ని కొమ్మలు కొట్టేసాం చూసిరా. ఇక్కడ ఏ శుభకార్యం జరిగినా మన ఇంటికే వస్తారు. మొన్న కూడా శ్రీరామనవమికి కళ్యాణానికి కూడా ఎన్ని మట్టలు తెంచి ఇచ్చినాము. అంటే ఇక్కడ లోకల్లో ఎవరు కళ్యాణం చేసినా ఇంకా కొబ్బరి చెట్లు లేవు కదా ఈడేడా, ఇంక ఈడికి వచ్చి తీసుకోయేటోళ్ళు. ఇంకా మేము కూడా దేవుడి కళ్యాణంకి అసలు ఏంది ఇంకా ధన్యం ఆ చెట్టు జీవితం అన్నట్టు ఇంక ఇచ్చినాము. అట్లా ఈ చెట్టు కూడా 3 years అండి. 3 years కొబ్బరి చెట్టు అయినప్పటికీ ఎంత పెరిగింది చూసిరా, బలిసిపోయింది. కాకపోతే అయితే నేను ఇంతగానం గ్రో అవ్వడానికి కారణం ఏంటంటే నేను యూరియా, ఫాస్ఫేట్ ఇవన్నీ బాగా వేస్తున్నాయండి. వీటితో పాటు గుడ్లు, వీటితో పాటు కూరగాయ కడిగిన నీళ్లు, చేపలు, అంటే చేప తల తోక మేము తినము, సో అవి కూడా తెచ్చి పాతి పెట్టేసేదాన్ని. ఇప్పుడు అంటే చెయ్యట్లేదులే, ఇప్పుడు అంటే ఇవే పెద్దగా అయిపోయినాయి, ఇంకా వీటికి అవసరం లేదు. ఇవి చిన్నగా ఉన్నప్పుడు కొబ్బరి చెట్లు కూడా కనీసం వీటికి అది కూడా రాలేరా, మోగు కూడా రాలే. అంటే చిన్నగా ఉంటాయి చూసావా, ఏదో షో చెట్లు ఉండవు పిలక అంతే. అసలు దాన్ని చూస్తే ఎవరన్నా ఆ టైంలో షో చెట్లు ఉండవు, తాటి చెట్లు టైప్ లో. తాటి చెట్లు ఎట్లుంటుంది అతుక్కొని చాలా చిన్నదండి. ఇంకో ఈడికుండే మన ఈ ఇంట్లో నాటేటప్పుడు దీంట్లో చాలా చిన్నది, కనీసం అది ఇచ్చుకొని కూడా లేదు. సేమ్ తాటి చెట్టు తాటి మట్టలు ఉన్నట్టుగా అంత చిన్నగా చాలా ఇదిగా ఉండే. అలాంటిది ఇంత పెరిగింది ఎందుకంటే మేము అట్లా చేస్తుండే అనమాట మెయింటెనెన్స్. ఇంకో ఇప్పుడు అంటే నాకు బిజినెస్, యూట్యూబ్, తలకు మించిన పనులు చాలా అయిపోయినాయి. కానీ ఇంటికి వచ్చిన కొత్తల్లో పని పాట లేకుండా ఖాళీగా ఉండేదాన్ని. పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళు స్కూల్కి పోతే ఖాళీ, ఇంకెంతసేపు చెట్లలోనే బతికేదాన్ని. అది గెలుక్కుంటూ దానికి అది కొట్టుకుంటూ మందు కొట్టుకుంటూ ఏ పురుగు వచ్చినా ఏం వచ్చినా ఇమ్మీడియట్ చూసుకునేదాన్ని. ఇప్పుడంటే ఏం లేవులే, అప్పుడంటే జర పురుగు గిరుగు రావడము ఇట్లంతా ఎక్కువ ఉంటుండే. అట్లా చూడండి. కాకపోతే ఇంటికి మాత్రం కొబ్బరి చెట్లు పెట్టకండి. ఇప్పుడు ఇది ల్యాండ్లో సూపర్ ఉంటుండే, ఇదే ల్యాండ్లో ఉండుంటేనా పెద్ద మాన అయిపోయి ఎక్కడికక్కడ. అది చూడండి రోడ్డుకి ఎంత అడ్డమవుతుందో. ఎప్పటికప్పుడు చూసుకుంటా మేము అవి కట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ బస్సులు గిస్సులు ఫుల్ పోతుంటాయి, అంటే స్కూల్ బస్సులు అవి పోతుంటాయి. తట్టి అది ఇంకా కిందికి అవుతుంది. అట్లా వచ్చినా కొద్దీ తీసేస్తూ ఉంటాము. అయితే అట్లా రోడ్ సైడ్ పెట్టడం అనేది ఇది అసలు ఆప్షనే కాదు. అసలు కొబ్బరి చెట్టు పెట్టద్దు నన్ను అడిగితే. ఇంకోటి ఇది స్ట్రైట్ వచ్చేదానికి ఆస్కారం ఉండదక్క. లేదు, స్ట్రైట్ రాలేక అటు పోయింది చూసావా. ఎవరింట్లో అయినా ఇప్పుడు సైడ్ కి ఇంత స్పేస్ ఉంటది, అవును, మరీ పెద్ద ఉండదు. అవును, ఆ స్పేస్ లో ఇంకేడుంటది, అది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి ఇప్పుడు ఇంకోటి తెలుసా, మీరు గమనించండి, మాన్ చెట్లు ఏవైనా గోడు ఉంటే అవి ఆటోమేటిక్ గా మీరు ఎన్ని కర్రలు వేసి నాటండి, ఎన్ని వేసి నాటండి బెండ్ అయిపోతుంది. ఎందుకంటే దానికి అటు స్పేస్ ఓపెన్ ఉంటది కాబట్టి అటే వెళ్తుంది. అసలు మేము తెలుసా ఇక్కడ మొత్తం వైర్లు పెట్టి కట్టేదిరా,
ఇట్లా లోపలికి గుంజి బయటికి అసలు ఇట్లా గుంజేసి మేము కట్టి మొత్తం ఇవే పర్రలు వచ్చి పోతుండే గానీ ఇదిగోండి ఇప్పటికైనా మేము గోడలకి అక్కడ చూసిరా మీరు ఇదిగో ఇట్లానే కొబ్బరి చెట్టుకు కూడా మొత్తం ఈడ కడుతుండే ఈడ మేకేసి మొత్తం కట్టినాం. ఆ చెట్టుకు కూడా ఈడ మేకేసి ఇంకో ఈడ మేకు చూసిరా దానికేసి కడుతుండే బైండింగ్. ఒక దశ స్టార్టింగ్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు చేసిన అవి నిలబడ్డాయి కానీ ఒక దశ తర్వాత అవి పెరిగిపోయి ఇంకా అసలు మేము ఏం చేసినా అది అవ్వట్లేదు. చూసిరా ఎంత ముందుకు వెళ్ళిపోయిందో, జాలి కూడా ఇరిగిపోయేటట్టు అయింది. ఇంకా 4 రోజులు అయితే ఇరిగిపోతుంది. మేము కూడా అదే అనుకుంటాం. ఇప్పుడు రెనోవేషన్ తర్వాత ఈ చెట్లను తీపియాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఇక్కడ చూడు గోడనే కూలిపోయిందిరా, అక్కడ చూపి ఆ మూల గోడనే చూసిరా ఎట్లా జరిగిపోయిందో. కట్టించింది ఈ వెయిట్కి అటు పుష్ అయిపోయి అక్కడ కట్టించిన అది కూడా పోయింది. ఇంకో ఇట్లా నీళ్లు మాత్రం పారుతా ఉంటాయి పుష్కలంగా 24 గంటలు వాటికి డ్రిప్. ఇట్లా డ్రిప్ సెట్టింగ్ ఈ మాత్రం చెట్లకు కూడా. అంటే ఫస్ట్ అంతా మేమే పైపులు వేసి పెట్టుకునేటోళ్ళం. తర్వాత బిజీ అయిపోవడం వల్ల చెట్లకి నీళ్లు పట్టట్లేమేమో అనే ఇదిలో డ్రిప్ సిస్టమ్ తెచ్చినాం అనమాట ఇక్కడ. సో ఇది అయితే మీరు మాత్రం ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండి ఇట్లా చెట్ల మీద ఇష్టం ఉంటే మాత్రం కొన్ని చెట్లు వద్దు. అందులో ఇది కూడా కొబ్బరి చెట్లు కూడా అసలు వద్దు. ఎందుకంటే మరి ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే అది ఈ టేర్ల కన్నా వస్తుంది, లేదా అటన్నా ఒరిగిపోయి పడిపోతుంది. అటైనా డేంజరే, ఇటైనా డేంజరే. ఇప్పుడు మేము ఇల్లు కట్టేటప్పుడు ఇవి 2 చెట్లను తీయాలని, అది కూడా బతుకుతూ మంచిగా ప్రొక్లైనర్స్తోని లేపుతాయి కదా, అట్లా లేపి ల్యాండ్లో పెట్టాలనేది నాకు ఇది ఉంది. బతికితే అది అసలు చెట్లను అడగాలి. అట్లా బతుకుతాయి అంటే మాత్రం వీటికి ఏం కాకుండా అక్కడ పెట్టుడు. ఇంకా ఆప్షన్ లేదంటే ఇంకేం చేయలేము, తీయాల్సిందే. ఎందుకంటే మేము తెలియక చేసిన తప్పు. అట్లా ఒక్క చెట్టు కూడా నాకు ప్రాణంతో తీయడం అసలు ఇష్టమే లేదు తెలుసు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ గ్యాప్లో ఎర్ర జామ చెట్టు ఉంటుండే అండి. ఈ చెట్లు 2 చిన్నగా ఉన్నప్పుడు ఆ చెట్టు సర పెరిగి 1 ఇయర్కి కాపు. ఏం కాపు, ఒక్క పండు కూడా మేము తినకపోయేది. కానీ కిలోలు కాయలు కాసేది, ఒక్కటి కూడా ఉండకపోయేది. మరి ఏడుంటే ఇంటి చివర ఎవరో ఒకరు తెంచుకోబోతుండే అనమాట. తర్వాత ఉన్నట్టుండి కాపు ఎప్పుడు కానీ మీరు గమనించండి, చిన్న చెట్టుకి గిన్న కాపు నిలబడ్డదా, ఆ కాపుని గిన మీరు పెంచకపోయారు అనుకో చెట్టు గిటక వారిపోతుంది, చిన్నగా అయిపోతుంది. మేము ఆ టైంలో మాకు తెలియలే, సరే మంచిగా ఉంది కదా కాయలు కాస్తున్నాయి కానీ తెంచనిచ్చినాం. అది అట్లా ఉండిపోయింది. ఈ 2 చెట్లు ఆ టైంలో ఎదిగినాయి. ఇవి 2 ఎదిగే టైంలో అది చచ్చిపోయింది, వాడిపోయి. తెలుసారా, బల్లము అది తీసేసుకొని పోయింది. అట్లా ఈ సైడ్కి ఉన్నవి ఇదనమాట స్టోరీ. ఇక్కడ కూడా మీకు ఒక కరేపాకు చూసిరా ఈ చెట్టు, ఇదైతే మేము పెట్టలే. మా ఇంట్లో పిచ్చుకలు ఎన్నంటే అన్ని ఉంటాయండి. ఆఖరి హాల్లో డైనింగ్ ఏరియాలో కూడా మా ఇంట్లో పిచ్చుక గుళ్ళు ఉన్నాయి. ఆ పిచ్చుకలు తింటా బాత్రూమ్ పోతాయి కదా, అట్లా వచ్చిన కరేపాకు చెట్టు వదిలేసినాయి. ఇంకా దానికి అది ఎట్టికి పెరుగుతుంది కదా అని ఇక్కడ కూడా ఒకటి అది ఉంది. గూడు ఏదిరా, ఈ చెట్టుకే ఉంది. అక్కడ ఎక్కడుందో సరేలే. ఇక్కడ చూసిరా ఇది, దీనికి గబ్బిలం కూడా వచ్చిండే. చెప్తే భయపడతారు కానీ ఫస్ట్ నాకు కూడా డర్రే అయింది. గబ్బిలం ఏందిరా ఈడొచ్చిందని. అంటే ఇది ఎంత గుబురు ఉండేనంటే అండి, ఈ ఏరియా అసలు కనిపించేది కాదు, మొత్తం చెట్టుతో నిండిపోయేది, చీకట్లాగా అప్పుడు వచ్చేది. ఇంక ఇక్కడ ఫారెస్ట్ లాగా కాబట్టి వస్తాయి. తర్వాత ఇంక మళ్ళీ ఈ చెట్టు పడిపోయింది, గాలికి పడిపోయి ఇంక అప్పటి నుంచి ఏం లేదు. ఇంక ఇక్కడ చూస్తే నల్లేరు చెట్టు ఉంటుంది అక్కడ భూమిలోనే, ఇది కూడా బాగా పెరిగిపోయింది మొత్తం. అక్కడ ఉసిరి చెట్టు చూడండి, నల్లేరే ఉంటుంది, మొత్తం నల్లేరే. ఈ ఉసిరి చెట్టు చూసిరా, ప్రగతి నగర్ ఇంటి నుంచి అపార్ట్మెంట్ నుంచి తెచ్చి ఇది కూడా పిల్ల మొక్కండి. ఇంకా మామూలుగా అది తులసమ్మ కాడ మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు తెచ్చి పెట్టుకొని దీపం ముట్టిస్తాం కదా, అట్లా నేను ప్రగతి నగర్లో ఉన్నప్పుడు తులసమ్మ కాడ తెచ్చిన ఉసిరి చెట్టు ఎంత చిన్నదంటే ఇంతనే ఉండే. ఇట్లా ఒక కొమ్మ సన్నగా ఇంకో ఇంత ఉండే దాని కాడ అంతుండే చెట్టు. నేను ఇంటికి వచ్చేటప్పుడు బతికున్న చెట్లు అని చెప్పిన కదా, ఇది బతికుండే. ఇష్టంతో నేను ఆడ పూజలు చేసిన చెట్టు నాకు ఉండాలని ఈడ పెట్టిన, పెద్ద మానైపోయింది. ఇది కూడా నాటు చెట్టు. ఇంకో ఇదేమో ఎల్లో పూలు కాస్తాయి దీనికి, తీగ చెట్టు ఇది. దాని పక్కన చూసిరా మారేడు, ఆ పక్కనేమో ఇది జామ చెట్టు. మామిడి చెట్టు మళ్ళా ఇదేమో కొంచెం చూపి. ఆ మామిడి చెట్టు కొంచెం స్పేషియస్గా ఇప్పుడు చూసిరా ఎంత గుబురుందో,
కారు దాని కింద ఉంటది, మొత్తం కారు అంతటికి నీడ. సేమ్ వయసే వాటి రెండింటికి కూడా. ఆ చెట్టు ఏమో ఇరిగిపోయి పడిపోయింది, అవతల చెట్టు మేమే మొత్తం కొమ్మలు నరికేసినాం అనమాట. పైన తలకాయ మాత్రం ఉంచి, ఎందుకంటే కింద ఉంటే ఏమైతుందంటే ఏదైనా పండగ వస్తే అండి అసలు చెట్టు లాగా ఉంచుతలేరు. ఇంకో పూజకి దేనికైనా తెంచుకునేటప్పుడు జనాలు మనల్ని అడిగితే మంచిగా ఉంటుంది, మనం అంతగానం సాకుతాము. ఇంకోటి మేము ఏదన్నా ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మామిడి చెట్లు తెంచి పెట్టాలన్నా, ఆకులు తెంచి పెట్టాలన్నా కూడా అపురూపంగా 2 అంటే 2 లాగా ఇట్లా చేస్తూ ఉంటాము. కాకపోతే బయట వాళ్ళకి ఇదంతా తెలియదు కదా, ఎడ్డి మడ్డిగా ఇట్లా ఇంచుకుంటే కొమ్మలు ఇంచి పడేసి మరీ తీసుకోపోతారు. దానికి మొన్న ఈ సమ్మర్లో ఎంత పూతుండేనో. కాకపోతే ఆ ముందు మనకి ఉగాది అవన్నీ వచ్చినాయి చూసిరా, ఆ టైంలో చెట్టును మొత్తం తెంచేసి ఆ పూత రాలిపోయింది, చెట్టులు కూడా మొత్తం ఇది అయిపోయినాయి. నాకు ఇట్లా కొన్ని విషయాల్లో ఇది అనిపిస్తుంది అనమాట. ఇంకా మనం బయట పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఇంకా కామనే, ఎందుకంటే మనం బయట పెట్టుకున్నాం అంటేనే ఇంకా అవి మనవి కాదన్నట్టు. కాకపోతే నేను ఆ టైంలో అట్లా అనుకోలే, నేను ఇష్టంతో పెంచుకుంటున్నా కదా, అపురూపంగా అనుకున్నా. కానీ ఇట్లా ఇక్కడ ఇది చూసిరా, ఇవి కూడా ఏంటంటే ఇట్లాంటి ఒక స్టాండ్ ఉన్నది అనుకోండి, ఇది మంచిగా చీపీర్లు అవి పెట్టుకోవచ్చు. వీటి లింకులు కూడా ఇస్తా. అయితే ఇవేమి నేను ఈ ఇంట్లో కొనలేదు, ఇవన్నీ కూడా నేను ప్రగతి నగర్లో ఉన్నప్పుడే తీసుకున్న థింగ్స్ అనమాట. ప్రతిదీ నేను అక్కడ అదే మేము ఫస్ట్ టైం అంటే మేము కొనుక్కుని ఇల్లు, అక్కడ ప్రతిదీ నేను ఏది ఇది లేకుండా అన్నీ తీసుకుంటుండే. ఈ ఇంటికి వచ్చేటప్పటికి నేను అసలు ఏమీ తీసుకోలే, ఈ ఇంటి కోసం ఏమీ కొనలే, అవి మాత్రమే నడిపించుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకు ఇల్లు రెనోవేషన్ అనే థాట్లోనే ఉండే, స్థలం నచ్చే తీసుకున్నాం. మాదేంటంటే ఇటు వచ్చేసి మాది ఏంటంటే 2 సైడ్ రోడ్డు, 200 గజాలు 2 సైడ్ రోడ్డు, ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అనమాట. ఈ స్థలం నచ్చి ఇష్టంతో తీసుకున్న ఇల్లు. కాకపోతే కట్టడం అప్పట్లో మాకు నచ్చలే, ఇప్పటికి కూడా కట్టడం నచ్చలేదు. అంటే బందోబస్తు లేదా అని కాదు, మోడల్గా లేదు, అంటే ఓల్డ్. ఇప్పుడు చూడండి కిటికీలు ఎవరు పెడుతున్నారు అసలు, ఇట్లా వుడ్ కిటికీలు స్లైడర్స్ పెడుతురు. మళ్ళీ ఇది కట్టి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ క్రితం మోడల్సా, మా మమ్మీ వాళ్ళు 15 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్సా 16-17 ఇయర్స్ బ్యాకే ఇంతకు మించిన మోడల్స్ పెట్టి కట్టిర్రు. ఈ బిల్డర్ ఏమో ఆ కాలంలోనే ఉండిపోయింది అనమాట, ఎదగకుండా. సో ఇక్కడికి వచ్చేస్తే ఇది కూడా మనీ ప్లాంట్ అండి. మా ఇంట్లో అన్ని చెట్ల కంటే మనీ ప్లాంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ మనీ ప్లాంట్కి అయితే ఒక స్టోరీ ఉంది. ఇది నాకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందో, ఈ చెట్టుకి అన్ని ఇయర్స్ ఏజ్ ఉంది. ఎందుకంటే నాకు పెళ్ళైన 1 వీక్ అప్పుడు నేను వేరే ఒకరి ఇంట్లో, ఇప్పుడు నేను చెప్పనులే, వీడియోలో చూస్తుంటారు వాళ్ళు కూడా, అయితే తీసుకున్నా అనమాట. ఇది దొంగతనం చేసిన చెట్టు, ఇది ఒక్కటే, మిగతావి కాదు. ఇంకొకటి ఉంది అవతల పక్కది, అది కూడా ఏంటంటే ఒక రెస్టారెంట్లో తీసుకున్నా. ఇది వేరే దగ్గర తీసుకున్నా. మా పెళ్ళైన 1 వీక్ అనమాట. అంటే అంత చిన్న అన్ని ఇయర్స్ బ్యాక్ది. మేము ఫస్ట్ రెంటింట్లో ఉండే, అక్కడ దీన్ని బాల్కనీ మొత్తం అల్లిచ్చిన. వచ్చేటప్పుడు కట్ చేసేసి చిన్న తొట్టిలో, అప్పుడు అంత తొట్టిలో మాత్రమే ఉంటుండే, వచ్చేటప్పుడు మొత్తం కట్ చేసి కింద ఇంత మందం తెచ్చుకున్నాం. తర్వాత మేము ప్రగతి నగర్లో ఓన్ అపార్ట్మెంట్ తీసుకున్నాం, అక్కడ బాల్కనీ మొత్తం స్ప్రెడ్ చేసినాం. అప్పుడు ఈ తొట్టికి మార్చినాం, ఇంత పెద్ద తొట్టికి. అయితే వచ్చేటప్పుడు నేను సెంటిమెంట్గా, నాకు ఎంత సెంటిమెంట్, ఈ ఒక్క చెట్టు విషయంలో మాత్రం నాకు చాలా సెంటిమెంట్. ఇంట్లో అన్ని చెట్లు సెంటిమెంటే, ఇది ఇంకా స్పెషల్ అనమాట. ఈ చెట్టు మాత్రం ఇప్పుకొని వచ్చిన నేను బాల్కనీలో. అసలు ఇప్పుడు ఇంత ఉండే, ఆడ కూడా ఇంత ఉండే. దీన్ని ఇప్పగలుగుతారా మీరు? కానీ నేను ఇప్పిన 2-3 months ఇప్పిన, రోజు ఒక తీగ చొప్పున ఇప్పి ఇట్లా చుట్టి ఇక్కడ 4 వైపుల రాడ్లు పెట్టి దానికి చుడుతుండే. అట్లా నేను ఇంటికి తీసుకొచ్చినప్పుడు నన్ను అందరూ పిచ్చిదాన్ని చూసినారు. ఆఖరికి మా తమ్ముడు కూడా ఏంది ఎడ్డాల్లాగా ఈ చెట్టు అంతా తెచ్చుకున్నావు, బతుకుతుంది అసలు, అది సస్తుంది అన్నట్టే అన్నాడు. ఎందుకంటే అప్పుడు గొడవలు పడ్డట్టు అయింది, అది చాలా డల్గా. ఇంత తీగలు లేవులే, ఒక 15-20 తీగలు ఉండే పెద్ద పెద్దవి. ఇది తెచ్చి చుట్టినా అందరూ అసలు అది బతకదన్నారు. అయినా సరే నేను ఎంత జాగ్రత్తగా చూసుకొని దాన్ని బతికించుకున్నా. తర్వాత ఇది చూసిరా, ఇప్పుడు ఇంత అయింది. ఇది ఇంత తక్కువనే. అప్పుడప్పుడు ఏమున్నా ఇంట్లోకి ఎలుకలు వస్తాయి, ఎలుకలు వచ్చి కొరికి పడేస్తాయి. మధ్యలో పిల్లలు డ్రోన్తో ఆడుతుండే, పిల్లలు లక్కోడు వాడి డ్రోన్ వాడి కూడా చాలాసార్లు తీగలు కట్ అయిపోయినాయి. అట్లా అప్పుడప్పుడు జరుగుతుంటుంది. కానీ ఇది మాత్రం అంత సెంటిమెంట్. ఇందులో కూడా ఎన్ని గూళ్ళు పప్పి ఉన్నాయో లేవో.
ఇందులో కూడా 3 గూళ్ళు రాకుండే, ఇక్కడ ఒకటి ఇక్కడ వచ్చి కిందనే పెట్టుకుంటుండే. అట్లా ఈ మనీ ప్లాంట్కి అంత స్టోరీ అనమాట. ఇంక ఇక్కడ చూసిరా ఇవన్నీ మనీ ప్లాంట్లే, కానీ ఒక్క చెట్టే నేను మనీ ప్లాంట్ బయట కొన్నా, వాటినే తీగలకి ఇట్లా పెట్టిన, అదంతా అట్లా. ఇంక ఇక్కడేమో అది ఆ చెట్టు, అదంతా బాగుండే, అప్పుడు అదంతా బాగుండే. మైల్లో గాడు వచ్చినాక దాన్ని మొత్తం పెంట పట్టించి మొత్తం గీకేసి చెట్లను చంపేసిండు. ఇది చూసిరా ఈ చెట్టు ఆ చెట్టు సేమ్, అదేమో బోన్సాయి మొక్క, ఇదేమో నార్మల్ మొక్క. ఇది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసిరా నేను పిచ్చుకలకి మా ఇంటికి ఉడత వస్తుంది. ఇంటికి ఉడతొచ్చుడేంది అని అనుకుంటున్నారు, ఉడతకు ఫుడ్ అనమాట. నేను ప్రతిరోజు వాటికి బిస్కెట్లు పెడతా. అవి 1 డే, కొన్నిసార్లు ఒక ప్యాకెట్ వేస్తే 1 డేలో తింటాయి. కొన్నిసార్లు నేను మొనాకో 10 రూపీస్ దిగుంటే 2 ప్యాకెట్స్ వస్తాయి కదా, అందులో 2 ప్యాకెట్లు వేస్తే 1.5 డే అట్లా వస్తాయి. అయిపోయినాక ఈ గిన్నెని కింద పడేస్తాయి. అవి కింద పడేసినాయి అంటే అర్థం తిండి అయిపోయింది పెట్టని. అట్లా నేను ఫిల్ చేస్తూనే ఉంటా. ఉడత ఎందుకు వస్తుందో చెప్తా మీకు. అంగో అక్కడ చూడండి ఉడత గూడుంది మా ఇంట్లో. చూసిరా అసలు నాకు అసలు తెలియదు ఉడత గూడు ఉంటుందని. మా ఇంట్లో పెట్టుకునే వరకు నాకు తెలియదు. నేను షాక్ అసలు. అంతకు ముందు వరకు నాకు అసలు ఉడతలు గూడు పెడతాయి అనే విషయమే తెలియదు. మామూలుగా ఉడతలు తిరుగుతుంటాయి అనుకున్నా, కానీ మా ఇంటికి రావడమే ఇప్పుడే. అంతకు ముందు అంతా ఉడతలు ఏం తిరగకపోతుండే, పిచ్చుకలే ఎక్కువ తిరుగుతుండే. ఈ మధ్యనే అంటే ఒక 3-4 మంత్స్ నుంచి ఉడత తిరుగుతుంది, కానీ గూడు పెట్టింది. అది అటు వచ్చి పోతుంటుంది అనమాట, అట్లా వచ్చి ఇట్లా దానికోసమే ఫుడ్. అండ్ పిచ్చుకలు కూడా తింటాయి. ఆ గోడ పొంటి నేను ఇది సజ్జలు జొన్నలు గింజలు వేస్తుంటా అప్పుడప్పుడు, రేషన్ బియ్యం ఇవన్నీ, అవన్నీ పిచ్చుకలు తింటుంటాయి అనమాట. అట్లా వీటికి. అండ్ ఇక్కడ చూసిరా ఇదైతే ఇది కూడా 3 ఏళ్ళ గూడు. అసలు ఎన్ని తరాలు వచ్చినాయో ఎన్ని తరాలు పోయినాయో. మేము వచ్చి నుంచి ఇక్కడ గూడు పెట్టుకుంది, అది అట్లనే ఉంది. పిల్లలైన ప్రతిసారి 4 గడ్డి పరకలు తెస్తుంది పెడుతుంది. ఆ హోల్ కూడా చూడరా ఎంత పెద్దగా చేసుకుంది, అటుపక్క ఉంటుంది చూడరా హోల్. అంగో ఫిల్ చేయించింది చూసిన. తర్వాత కింద నుంచి మొన్నటిదాకా హోల్ ఇట్లా కనిపిస్తుండే, ఇప్పుడు కనిపించకుండా మళ్ళీ ఫిల్ చేసింది. ఊర పిచ్చుకలు అనమాట అవి ఉంటాయి. అవి హాల్లో డైనింగ్ ఏరియాలో కూడా ఉన్నాయి లోపల. అంటే ఇంట్లో ఊర పిచ్చుకలు చాలా ఎక్కువ. పొద్దున్న లేస్తే మీకు అసలు తెలుసా, పిచ్చుకలే మమ్మల్ని లేపుతాయి, పిచ్చికిచ్చికిచ్చికిచ్చి అంత సౌండ్. గేట్కి ఇవి తగిలించిన. ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నా, ఇవి తొట్లు. ఇక్కడ 2 అండ్ ఇక్కడ కూడా మామూలుగా అయితే ఇక్కడ కూడా 2 తొట్లు ఉండే. ఇంకో ఇక్కడ మేక్ కొట్టిన చూసారా, ఈ టైప్లోనే ఇక్కడ సేమ్ ఆ టైప్లోనే అక్కడ ఉండే. ఇంకా ఇవన్నీ కూడా నేను ఇంటికి వచ్చినాకనే, అంటే 3 years అయింది తీసుకొని. తర్వాత ఎండకి కొంచెం ప్లాస్టిక్వి కదా అన్నీ ఇరిగిపోతాయి కదా, అట్లా ఇరిగిపోతా వచ్చినాయి. అక్కడ చూసిరా 2 ఏళ్ళగా నాకు అందులో చెట్లు పెట్టాను, ఇంకా టైమే దొరకలేదంటే చూడండి అసలు. కొన్నా నేను అవి అవి కూడా కొన్నా. మొత్తం 12 ఏమో వచ్చినట్టున్నాయి పేరు. ఇట్లా తక్కువ ప్రైస్ అని చెప్పి ఎప్పుడు డీల్స్ వస్తుండే, మన దీపావళికి అట్లా డీల్స్ వస్తాయి కదా, ఆ టైంలో తక్కువ ప్రైస్ అని చెప్పి కొన్నా. అప్పుడు ఏంటంటే ఏమో ఆ సీజన్ అసలు చెట్లు పెడితే బతకని సీజన్ అనుకుంటా, మేబీ పెట్టలేదు. తర్వాత ఇంకా అట్లే అయిపోయింది. ఇంకా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అవి షోకేజ్ కలర్ఫుల్గా అట్లా తప్ప ఏం లేకుండా అయింది. ఈడ కూడా 2 ఉంటుండే. ఇంకో ఈడ చూసిరా, ఈడ కూడా చెట్లు ఉండేవి. ఒకసారి అది నెత్తిన ఊసి పడినంత పని అయింది. ఇవి ఏంటంటే ప్లాస్టిక్వి, వీటిని మనం నమ్మలేం. ఎండకి ఎండి వానకి తడిసి ఇవి పట్ అంటాయి. ఇది మా డాడీ తెలుసా ఐడియా చేసింది. మామూలుగా అయితే బైండింగ్ వైర్ చూడడానికి ఎదురుగా కదమ్మా గలీజ్ కనిపిస్తుందని పీవీసీ పైప్ ఉంటే ఆ పైప్ని కట్ చేసి అట్లా ఆ వైర్ని అట్లా కవర్ చేసింది మా డాడీ అంత టాలెంటెడ్. ఈ ఇంటికి ఈ పందిరి కట్టింది కూడా మా డాడీ. అప్పుడు ఫస్ట్ ఈడ ద్రాక్ష చెట్టు ఉండేది, ఇప్పుడు ఆ చెట్టు పైకి అల్లించాను. ఇటు ఇదంతా ద్రాక్ష చెట్టు ప్లస్ ఎల్లో పూల చెట్టు. ఇందాక మీరు అటు సైడ్ చూసారు కదా, ఆ చెట్టు అనమాట. ఇదిగో ఇక్కడ కూడా ద్రాక్ష చెట్టు అయింది చూసారా. అట్లా ఆ ద్రాక్ష చెట్టు బయట ఉండేది, ఇట్లా అని లోపలికుంటుండే పందిరి. తర్వాత ఏమైందంటే ఎండలేక వాడిపోవడం మొదలైంది. అది ఇంకా ఎండలేక ఇది అయిపోతుందని చెప్పేసి దాన్ని అట్నుంచి ఇట్లా పైకి ఇక్కడ పందిరిలాగా చేపించి మెట్ల పైన ఎండలో అది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ పెట్టేసినాం అనమాట. ఈ మనీ ప్లాంట్ అయితే ఇంత గుబురులు వస్తున్నారు కదా, దీనికి అసలు ఎంట్రన్స్ వేయడం తెలుసా, ఇది చూస్తున్నారు ఈ తొట్టి.
ఈ తొట్టిలోది అంత మనీ ప్లాంట్ మొత్తం స్లాబ్ అంతా కవర్ అయింది. స్లాబ్ అంతా కవర్ అయింది. అంత మంచిగా మళ్ళీ నేను ఏందన్నా చికెన్ కడిగిన నీళ్ళు వస్తా పోయండి, అప్పుడే చెట్లు బాగా పెరుగుతాయి. ఎవరికైనా మనీ ప్లాంట్ మంచిగా పెరగాలి అని అనుకుంటే బియ్యం కడిగిన నీళ్ళు, చికెన్ కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అప్పుడప్పుడు ఎవరన్నా రొయ్యలు అలాంటివి చేసుకుంటే వాటి పొట్టు అవి కూడా వేస్తే మంచిగా ఉంటుంది. కాకపోతే గబ్బులు వేస్తుంది, అవి చూసుకోవాలి, తొవ్వి పాతేయండి అందులో అట్లా అనమాట. ఇక్కడ ఇంకో గూడు చూపిస్తాం, ఇది చూడండి. ఇక్కడ చూసినావా ఇంకొక గూడు, అక్కడ ఇంకో గూడు, అదేమో పిచ్చుక, అది ఉడత గూడు. ఇంకొక గూడు ఉండే రాయిడేమో గుబురు అయిపోయింది చెట్టు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా ప్రగతి నగర్ ఇంట్లోదే. అప్పుడు ఎంత ఉండే అంటే ఇంకో ఈ తొట్లో ఉండే, ఈ తొట్లో నేను కిచెన్ లో పెట్టిన, అది బండ మీద రాగుతుందా నీకు? చిన్నది బండ మీద 2 ఆకులు కిచెన్ లో నేను పెట్టి పెంచుతుండే. అప్పుడు ఇట్లే 2 కొమ్మలు వచ్చినాయి. తర్వాత వీడికి వచ్చినాక పెద్ద తొట్టులో పెట్టిన. అప్పుడు చిన్నగానే ఉండే, అయినప్పటికీ పెద్ద తొట్టులో పెట్టి ఇక్కడ పెట్టినా ఇంకా అది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కూడా మట్టి లేదు, మొత్తం ఏర్లతో నిండిపోయింది. రీపాటింగ్ చేయాలి, టైం ఇంకా మార్చాలన్నమాట. ఇంక ఇక్కడ వస్తే ఇక్కడ తులసమ్మ ఉంటుంది. తులసమ్మ కూడా ఏండ్లది ఇప్పుడు అట్లా ఉంది. తులసమ్మని ఇట్లా ఈశాన్యం మూల ఎంట్రన్స్లో ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు అట్లా పెట్టినాం అనమాట. ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళచ్చు అన్నట్టు. ఇంక ఇక్కడ కరేపాకు చెట్టు, ఇది వచ్చేసి మా మమ్మీ తెచ్చిన చెట్టు, ఇది ఊరి నుంచి ఎప్పుడో ఏండ్ల కిందటి తెచ్చింది. ఆడ నుంచి నేను వీక్కొచ్చి పెట్టుకున్నా. ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ, నల్లేరు కలమంద. ఇది చూసిరా, ఇది రెస్టారెంట్లో నేను లేపేసిన చెట్టు అనమాట. ఇది కూడా ఇది ఒకే ఒక తీగ, అంటే లేపిన చెట్టు మనం పెద్ద పెద్దగా తెంచాం కదా, గిత్తతనే తెంచుతాం కదా, గిత్తత తీగ. అట్లా గిత్తత తీగ తెంచి నేను అది ప్రగతి నగర్లో పెంచిన. అంటే ఇది లేపేసి కూడా 5 years అయిపోయిందిలే, 5-6 years క్రితం లేపిన. ఆడ పెంచిన, ఆడ కొంచెం పెరిగింది. అంటే ఆడ మేము పెట్టేటప్పటికి ఇంత ఉండే. మళ్ళీ దీది చూసిరా ఈడ పెట్టినాక ఎంత అయిందో. ఈ గ్రిల్ ఇదంతా గ్రిల్ అనమాట. అంగో అటు ఉంది కదా, ఇదంతా గ్రిల్లే. పర్టికులర్గా ఈ చెట్టు కోసమే మేము చేపించినాం ఈ గ్రిల్ని. కేవలం ఈ చెట్టు కోసమే. ఈ ఇంటికి వచ్చే కంటే ముందే ఇవన్నీ పనులు చేయించుకొని ఉండే అనమాట. గ్రిల్ వర్క్ పైన గేట్ కూడా పెట్టించినాం మెట్ల పైన. ఎందుకంటే పిల్లలు చిన్నోళ్ళు కదా, పైకి వెళ్ళి ఆడితే ఇట్లా చూస్తారేమో అది అన్నట్టు పోకుండా పైన మిడిల్లో గేట్ పెట్టించుండే. ఆ గేట్లు ఇది పైన బయట మనం చెట్ల చూసిరుగా, ఆ గ్రిల్ అంతా కూడా మేము చేయించుకుందే, బిల్డర్ చేయలేదు. అప్పుడు ఇంటికి వచ్చే కంటే ముందే ఇక్కడ మనీ ప్లాంట్ రావాలి, ఇట్లా ఉండాలి అనే ఒక ఐడియాతో అప్పుడే మేము ఈ గ్రిల్ చేయించుకున్నాం. ఇప్పటికి ఫిల్ అయింది 4 ఏళ్ళకి, ఇప్పటికి థిక్ అయిపోయింది ఇట్లా. ఇంక ఇక్కడ చూసిరా మెయిన్ డోర్, ఇక్కడ కూడా ఒక గూడు ఉంది. ఫస్ట్ అయితే ఆ గూడుని చూపించేస్తా. ఇట్లా దగ్గర వాళ్ళ అమ్మ పక్కకు పోయినట్టు అదిగో గుడ్లు ఉన్నాయా, ఇప్పుడిప్పుడే పెడుతుంది. ఒక 4-5 days అవుతుంది. 4-5 days నుంచి పోలీస్ పిట్ట అనమాట. అది తిరుగుతుంది, అంటే వచ్చి పెడుతుంది. పిట్ట పోయింది. అయితే ఇవి 2 మెయిన్ డోర్ పక్కన ఉంటాయి ఈ చెట్లు. ఇవి కూడా ఆ రోజు మేము ఇంటికి వచ్చేటప్పుడు, అంటే 3 years బ్యాక్, ఈ సేమ్ డైరెక్ట్ ఈ తొట్లలోనే పెట్టించినాం. ఇవి కూడా మన చెట్లతోనే పెట్టిండు. ఈ చెట్లని ఆయనతోనే పెట్టించి ఇక్కడ పెట్టినుండే అనమాట. అప్పుడు పెట్టినామంటే ఇప్పటి వరకు ఉన్నాయి తెలుసా అండి. ఈ ఇంట్లో మేము వచ్చిన రోజు నాటినామంటే చెట్లని, ఈ రోజు వరకు ఇంట్లో ఉన్న చెట్లు అన్నీ బాగున్నాయి. బయట ఉన్న చెట్లు కూడా ఆటికవి కావాలని, అంటే ఏదో వాటికి చీడొచ్చో అదొచ్చో ఇదొచ్చో ఎండదాలకనో నీళ్ళు లేకనో చావలేదు. ఒకదాని చెట్టు ఒకటి డామినేట్ చేసి ఒక 3-4 చెట్లు ఎగిరిపోయినాయి. మిగతా అన్నీ కూడా తెచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు మంచిగా ఉన్నాయి, బాగా ఎదిగినాయి. అయితే ఇది ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే, మేము ప్రగతి నగర్లో ఉన్నప్పుడు అసలు నేను ఎన్ని చెట్లు కొని ఉంటా అంటే డబ్బు అంతా అండి, ఎంత డబ్బు పెట్టిందో అసలు చాలా వృధా. అన్ని చెట్లు చచ్చిపోతుండే, వారం 10 రోజులకి చచ్చిపోతుండే. నేను మళ్ళా తెస్తుండే, మళ్ళా పెడుతుండే, చచ్చిపోతుండే. అట్లా 1 సంవత్సరం పాటు తెస్తుండే పెడుతుండే. చాకిరి పెట్టేటప్పుడు కూడా వాచ్మెన్తో పెట్టిస్తుండే. అతనికి కూడా కొంచెం మనం అంతా ఇంత ఇస్తాం కదా, ఉట్టిగా సర్వీస్ చేయించుకోం కదా, అట్లా ఉంటుండే. ఎండ లేక చచ్చిపోయేవి. ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ కదా,
ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మంచిగా నచ్చినాయి అన్ని అట్లా చెట్లు పెంచుకోవడం అనమాట. అదే ఓవరాల్గా ఏంటంటే ఇంట్లో గ్రీనరీ ఉండాలంటే ఈజీ మెయింటెనెన్స్, మనీ ప్లాంట్స్ బాగుంటాయి. కాకపోతే చాలా మంది ఇళ్ళల్లో అవి ఎదగవు అంటారు. ఏంటంటే మనం మంచిగా వాటికి బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లా న్యాచురల్గా చేయండి. కానీ మనీ ప్లాంట్లకి ఇట్లా ఇళ్ళల్లో పెంచుకునే చెట్లకు మాత్రం యూరియాలు ఫాస్ఫేట్లు వేయకండి, చచ్చిపోతాయి చెట్లు. కేవలం బయట పెంచుకునే మాన్లకే వేయండి, అది కూడా ఆర్గానిక్ కాదనుకున్నప్పుడే. ఆర్గానిక్ అయితే అవన్నీ వేయద్దు. ఇప్పుడు మామూలుగా మా ల్యాండ్లో మేము ఏమి వేయము, ఎట్టికి అవి పెరుగుతున్నాయి. వేప మందు అవి కొడతాం అనమాట, ఆవు పేడ ఇట్లాంటివన్నీ వేస్తుంటాము. అందుకే అవంతా ఎంబటే ఇట్లా ఇన్స్టెంట్ గ్రోత్ లేదు. ఇక్కడ ఏంట్రా అంటే నేను ఇవన్నీ వేస్తాను కాబట్టి 3 ఏళ్ళ చెట్లు అయినా కూడా పెద్ద పెద్ద మాన్లు అయిపోయినాయి. ఇది గార్డెన్ టూర్. ఇక్కడ ఈ షాంప్లే చూసినావా, ఇది కూడా నేను ప్రాతినార్లో కొన్నారా. ఇక్కడ ఇది చూడండి, ఇంకో ఇక్కడ ఇవి కూడా నేను ఆడగొన్నాయి. ఇదేంది చూసిన వాళ్ళు బొగ్గ అయిపోవాలనా? అది ఏందనుకుంటున్నావు, దిష్టి పెట్టిన వాళ్ళు బొగ్గ అయిపోవాలని బొగ్గ పెట్టిన. కాదురా, సీరియస్గా ఇది కూడా మీకు తెలుసో తెలియదో నాకు చెప్పండి. తెలియకపోతే మాత్రం నేను దీని గురించి కూడా ఒకసారి చెప్తా. ఓవర్గా నరదృష్టి ఎక్కువ అయిపోయినప్పుడు బొగ్గు తెచ్చి పెట్టాలి. అది కూడా మామూలు బొగ్గు కాదు, రైలు బొగ్గు అంటారు. అంటే చాలా పవర్ అయిన బొగ్గు అనమాట. ఆ బొగ్గు పెట్టాలి, అదే పెట్టిన. బొగ్గు రాయి, బొగ్గు రాయి, ప్యూర్ రాయి, కోల్ భూమిలో దొరికే కోల్. ఏదో బొగ్గు అంటే కట్టెలు వచ్చిన బొగ్గు కాదు, ఆ బొగ్గు పెట్టద్దు. ఇది కూడా ఏంటంటే ఎక్కువ నరదృష్టి ఎక్కువ అయిపోయినప్పుడు ఎక్కువ అంటే ఆ పవర్ని, ఇప్పుడు మామూలుగా గుమ్మడికాయలు కట్టుకుంటాం కదా మనం, ఆ గుమ్మడికాయలు కూడా బాగా కుళ్ళిపోతున్నాయి, ఎక్కువ పాడైపోతున్నాయి అనుకొని ఇంకోటి ఇంకా అసలు మనకు అర్థమవుతుంది దిష్టి ఎక్కువ అయ్యేది. అలాంటప్పుడు ఇది కట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇద్దరికీ ఉంది ఇది బొగ్గు కంపల్సరీ. కాకపోతే ఇది కట్టెలు కాల్చిన బొగ్గు కాదు, రాయే బొగ్గు అనమాట. అంటే ఆ బొగ్గు ఏం కాదు, వాళ్ళకైనా బొగ్గు లాగా బొగ్గు రాయి, భూమిలో దొరికే బొగ్గు. డాడీ ఉడుము పైపులో ఈ పైపుల నుంచి పోతుంది. డాడీ డాడీ మా అక్కోళ్ళ ఇంట్లో ఈ పైపులో ఉడుము పోయింది. ఆ ఉడుము కనిపించలేదు పోయిన కాడి నుంచి. ఇగో ఇప్పుడు సౌండ్ వస్తుంది, అది ఇగో ఈ నుంచి ఎక్కుతున్నట్టున్నది పైకి. ఇంటి పైన ఉండొచ్చేమో. పైకి పోయింది డాడీ, పైకి పోయిందో మరి ఆ నుంచి ఇట్లా దిగిందో. ఎంత సౌండ్ వచ్చిందిరా. మీ అందరికి ఒకటి చెప్తా అండి, అసలు ఉడుము ఇళ్ళల్లోకి రావచ్చో రాకూడదో నాకు తెలియదు. ఒక రోజు ఏమైందంటే ఆడ మోరి ఉంటది, రాయి పెట్టింది, అది వస్తుందని చెప్పి అయితే ఆడ మామూలుగా అది కనిపించేప్పుడు ఇది జరిగి 4-5 months కాలే మమ్మీ. 4-5 months బ్యాక్ మా కండ్లకించి ఒక ఉడుము ఇట్లా పోయిందండి డే టైంలో. మేము అది చూసి తీయక మమ్మీ వస్తుంది, ఇప్పుడు ఏడొస్తుంది మమ్మీ. అయితే ఇక్కడ కనిపించిందండి. ఆ రోజు మేము దాన్ని పట్టుకుందాం అనే లోపు అది ఇట్లనే వచ్చి అదే బొక్కలో దూరిపోయింది. ఆ బొక్కలో అప్పుడు దూరినప్పుడు నేను అప్పటికే అది ఇంకా దాని మీద వెయిట్ పెట్టేసిన. ఇంకోటి అది ఎంట్రన్స్ బయట ఉంటుంది, మాకు బయట ఒక హోల్ ఉంటుందండి, అందులోకించి వచ్చింది మామూలుగా. అది కూడా చూపి ఇటు నుంచి అట్లా చూపి అలా పడుతుంది. చూసిరా మా అక్క ఎంత డర్రో. ప్రాంక్ చేసినాం. మన సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో ప్రాంక్ చేయక్కని అంటారు. మీ కోరిక తీరిందా? అయితే అది ఏమైందో అండి, అప్పట్లోనే పెద్ద ఉన్నాయండి అది దీంట్లో. అయితే ఈ మధ్య గత 4-5 days నుంచి నాకు సప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మీరు విన్నారుగా ఇట్లా గీకినట్టు. అదే అంటే ఇట్లా నడుచుకుంటూ పోతుంది అక్క పైకి, దానివల్ల గోర్లు తీసుకొని అట్లా ఆ సప్పుడు వస్తుంది. నేను అడిగిన మా మమ్మీని మా డాడీని, బల్లీలో ఎక్కితే ఆమె సౌండ్ రాదు, అది ఉడిమే. ఆ రోజు చూసిన ఉడుమ అది ఇంకా ఉందన్నారు. కానీ 4-5 నెలలుగా
అవుడు మీ పైప్ లో ఎట్లుంది అనేది నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. దానికి బయటికి పోయేదానికి ఏదో ఉంది అక్కడ దారి. అదేంటంటే ఇంకా దానికి ఇల్లు లాగా బాగుంది ప్లేస్. పోతుంది బయటికి, తిరుగుతుంది, తింటుంది, వచ్చి అందులో ఉంటుంది. అది ప్లేస్ సెట్ చేసుకుంది. అందుకే ఉడుములేగా మరి హోల్స్ పెట్టుకుంటుంది. ఎందుకు చేసుకొని బయటికి పోయేదానికి దారి అయితే చేసుకొని ఉంటుంది. అయితే ఇదండి మామూలుగా అంటారు ఉండొచ్చు ఉండొద్దని, కానీ ఇంకో ఏమైనా ఏం చేస్తాం, ఇదంతా వాటివే నేల. అంటే ఒకప్పుడు ఇది అడవి లెక్కనే ఉండే, ఆడ కూల కొట్టిర్రు, ఈ కాలనీలు అడవి అంటే అడ్డి కాదులే, ఏం చూపిస్తున్నా. కాబట్టి ఇది విషయం. అయితే ఇంకో అది చెడు అంటే ఇక్కడ ఉడత మరి శ్రీరాముడి చెయ్యి స్పర్శ తగిలి అసలు ఆ రామయ్య దూతలాగా అది ఎంత పుణ్యం. అది అదేంటది చెప్పినావా? ఇది 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 చెప్పినా. సో ఇది అండి గార్డెన్ టూర్. ఇంకా ఇందులో నేను ఏమైనా మర్చిపోయినా అంటే ఈ మనీ ప్లాంట్ అని చూసి గెస్ చేసుకోరు మాకెంత సంపాదిస్తుంది. మర్చిపోయింది అక్కడ చూసి ఇంటి నా కొడుకు ఫిల్ చేసుకోరు. దేవుడి దయ, హనుమయ్య ఆశీస్సులు, నాగమ్మ తల్లి వీళ్ళందరూ ఉన్నంత వరకు మనం మంచి మనసుతో ఉంటే అన్ని మంచిగానే జరుగుతాయి. అయితే ఇది గార్డెన్ టూర్. ఇందులో నేను ఏమైనా మీరు మిస్ అయినా మర్చిపోయినా ఇంకా మీరు ఏదైనా డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే చెప్పండి. అట్లనే ఈ ఊరు స్టోరీ మాత్రం అసలు ఏందనేది అది కూడా చెప్పండి. నేను ఒకవేళ మీరు మంచిది కాదంటే ఏదన్నా చేసి మా కోటయ్యని ఇంటికైనా పిలిపించి దాన్ని పట్టించి పంపిస్తా. అమ్మ అవన్నీ నన్ను చూడనికనే నాకు ఉజ్వలు జాలగరిస్తుంది. మా కోటయ్య చెప్పిండు మస్తు వండుతా నేను ఉడుమునని చెప్పి. ఈసారి దొరికిందంటే మా కోటయ్య ముసబెట్టేసి మా కోటయ్యతో ఒక మంచి రెసిపీ చేపిస్తా. అది మేము ముట్టంలే కానీ మా కోటయ్య మంచి ఇష్టంగా తింటాడు. పట్టించి పంపిస్తా. నాకైతే సంబంధం లేదు, ఇక్కడైతే ఉంచాను అనమాట. అది ఈ వీడియో అయితే అదండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం.